ఈ నెల 3వ తేదీన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. విజయమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై నేతలు కూటమిలోకి వస్తున్నారన్నారు. వైసీపీ నేత శేఖర్ రెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆయన కూడా కూటమిలోకి రాబోతున్నారని గత 4 నెలలుగా కార్పొరేటర్లతో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. మాతో కలిసి పనిచేసే వారిని స్వాగతిస్తామన్నారు. శ్రీనివాసులు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి విజయం సాధిస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ ఖాళీ అయింది. ఆ ఎలక్షన్ జరిగే నేపథ్యంలో ఈరోజు అందరు కార్పొరేటర్లు కూడా ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు అందరినీ కూడా సమాయత్తపరిచి రేపు ఎల్లుండి జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామనేసి కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసి అందరు కార్పొరేటర్లని కూడా సమాయత్తం చేసి గెలిపే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు కొల్లిందల పవన్ కళ్యాణ్ గారు సంక్షేమం, అభివృద్ధిని ఆకర్షించి ఎన్డీఏ కూటమికి చాలామంది కార్పొరేషన్లో జరిగే అభివృద్ధికి, రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొనేసి డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా ఖచ్చితంగా జరిపించుకుంటామనేసి కూడా తెలియజేస్తారు. శేఖర్ రెడ్డి గారు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయన కూడా అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులు అవుతున్నారు. ఖచ్చితంగా కూడా శేఖర్ రెడ్డి నాయకత్వం కూడా ఆయన నిర్ణయాలు తీసుకునేసి పార్టీలోకి వచ్చేదానికి కూడా ఆలోచనలు పడ్డాడని కూడా తెలియజేస్తున్నాడు. ఎన్డీఏ కూటమికి గత 3 నెలలుగా 4 నెలలుగా కలిసి వచ్చే నాయకులతో మాట్లాడి చేస్తున్నాం. వాళ్ళే సరిపోతున్నారు. గెలుపు